కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఇచ్చే షాక్ నుంచి జగన్ కోలుకోగలడా? ముఖ్యమంత్రితో సహా కీలక పదవుల్లో అందరూ కడప జిల్లా వాసులే ఉండటం, అది కూడా రెడ్డి కులానికి చెందిన వారే ఉండటం అనే అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేళ బదిలీల పర్వం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవలే 3 ఐఏఎస్ 6 ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యారు. జగన్ అనుచరుడుగా ముద్రపడ్డ ఐపీఎస్ అధికారి అయిన కొల్లి రఘురామిరెడ్డి కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మరికొంతమంది పక్షపాతులైన ఉన్నతాధికారులను కూడా ఎన్నికల సంఘం టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అవుతారనే చర్చ కూడా బలంగా సాగుతోంది. డీజీపీ రాజేందర్ రెడ్డి బదిలీ అయితే ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం బద్ధశత్రువైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వస్తారని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ ఆరోపణలు మోపినప్పటికీ ఆధారాలు మాత్రం ఏవీ లేవు. కాబట్టి ఏప్రిల్ 13న జరిగే తుది విచారణలో ఏబీ వెంకటేశ్వరరావుకు క్లీన్ చీట్ రావటం ఖాయమనే భావిస్తున్నారు. సీఎం కులపక్షపాతి అయితే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో ఇబ్బంది పడతారో చెప్పేందుకు ఉదాహరణ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిజాయితీపరుడైన ఈ ఐపీఎస్ అధికారి 5 ఏళ్లుగా టార్చర్ అనుభవిస్తూ వచ్చాడు. తప్పుడు కేసులతో కోర్టుల వెంట తిప్పుతూ వేధించారు. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేశారు. అదే ఆయన పాలిట శాపమైంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏ ఆధారాలు లేకుండా ఆయనపై సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన తప్పేంటో చెప్పకుండా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని 2 సార్లు యూపీఎస్సీకి సిఫార్సు కూడా చేసింది జగన్ సర్కార్. ఆధారాలుంటే చర్యలు తీసుకోమని యూపీఎస్సీ చెప్పగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏబీ వెంకటేశ్వరరావుపై ఏ చర్యలు తీసుకోలేకపోయింది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏప్రిల్ 13న క్యాట్ విచారణ చేయనుంది. అదే రోజు తీర్పు వెలువడుతుందని అంటున్నారు. క్లీన్ చీట్ వస్తే కనుక ఏబీవీపీ డీజీపీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారుల్లో ఆయనే సీనియర్. డీజీపీ అయ్యే అవకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం పగబట్టడం వల్లే ఈ 5 ఏళ్ల కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు అన్ని అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఏబీ వెంకటేశ్వరరావు వచ్చే నెలలో రిటైర్ కావాల్సి ఉంది. కానీ 5 ఏళ్లుగా నిరాధార ఆరోపణలతో సస్పెన్షన్ లో ఉండటం వల్ల యూపీఎస్సీ న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. అంటే సర్వీస్ ను మరో 5 ఏళ్లు పెంచుతుందని అంటున్నారు. ఇదే జరిగితే ఏబీవీపీ డీజీపీకి అవకాశం వచ్చినట్లే అవుతుంది. ఇది ఏపీలో సంచలనం అవుతుంది. ఆయనను వేధించిన జగన్ కు గట్టి షాక్ తగిలినట్లవుతుంది.